మీరు ఎప్పుడైనా ట్రైన్ లో జర్నీ చేస్తుంటే మీ ఫోన్స్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే మీ పరిస్థితి కూడా ఇలాగే అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కి కళ్ళ నుండి నీళ్ళు ఆగట్ల. అసలు ఏం జరిగిందంటే, నేను పండక్కి విజయవాడ వద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 బెంగళూరులో స్టార్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ అయితే నన్ను మార్నింగ్ రిస్క్ చేసి SMVT రైల్వే స్టేషన్ కి అయితే తీసుకువెళ్ళాడు. ఇది చూడడానికి రైల్వే స్టేషన్ కాదు భయ్యా, ఎయిర్పోర్ట్ లా ఉంది. ఎటు వెళ్తామో కూడా అర్థం కావట్లా. మార్నింగ్ 5 పీజీలో స్టార్ట్ అయ్యి 6 రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాను. దాని తర్వాత నా మరొక ఫ్రెండ్ సేమ్ బెంగళూరు నుండి విజయవాడ వెళ్ళడానికి వెళ్తుంటే నాతో పాటే వచ్చాడు. ఇంకా మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. ప్రశాంతంగా పడుకుందాం అంటే మా పక్కన నార్త్ వాళ్ళు ఉన్నారు భయ్యా. ఒక్కొక్కడు గుట్టుగా వేస్తున్నాడు, పాటలు వింటున్నాడు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మా ట్రైన్ వచ్చేసి స్ట్రైట్ గా వెళ్ళకుండా చెన్నైకి వెళ్ళి మళ్ళా ఆంధ్రాకి వెళ్తుంది. ఏం చెప్పాలి భయ్యా, అసలే లేట్ అంటే ఇంకో 6 గంటలు లేట్. లోపల వాళ్ళ పక్కన కూర్చోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే బెంగళూరులో చల్లగా ఉంది. మన ఆంధ్ర సైడ్ తమిళనాడు సైడ్ అయితే చాలా హాట్ గా ఉంది. ఆ ఎండని భరించలేక మేమైతే టీసీనో మాట్లాడుకుని 200 ఇచ్చి ఏసీ కోచ్లకు అయితే వెళ్ళిపోయాము. అప్పుడు అర్థమైంది భయ్యా, డబ్బులుంటే మనం ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలం. రంజాన్ నెల కదా భయ్యా, అందుకని ఉపవాసం ఉన్నాను. ఇఫ్తారీ టైం అవుతే రోజా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకేముంది, SRH ఈ రోజు గెలిచేసిద్ది అది ఇది అని ఏమేమో ఎక్స్పెక్ట్ చేశాను భయ్యా. ఇంకా విజయవాడ చూడంగానే నా ఫేస్ లో ఒక కళ అయితే వచ్చింది. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఆడు ఫోన్ వచ్చేసి కింద పడి పగిలిపోయింది భయ్యా. మీరు కూడా ట్రైన్ లో పడుకునేటప్పుడు జాగ్రత్తగా పడుకోండి.